హలో అందరికీ. మొన్న నిమ్మకాయ పచ్చడి పెట్టడం కోసం బద్దలైతే పెట్టుకున్నాం కదా! చూడండి 4 డేస్ తర్వాత బద్దలైతే బాగా మాగిపోయినాయి. జ్యూసీ కూడా ఎక్కువగా ఉందనమాట. వీటన్నిటిని ఒక బేషన్‌లోకి అయితే తీసేసుకొని దాంట్లో కొద్దిగా మెంతిపిండి అయితే వేసేసి ముక్కలకు కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలనమాట. తిప్పుకున్నాక దాంట్లోనే పచ్చడికి సరిపోయినంత కారం అయితే వేసేసి కారం కూడా కలిసేలాగా బద్దలకు పట్టేలాగా ఒకసారి తిప్పుకోవాలనమాట. తర్వాత ఫస్ట్ బద్దలు మాగపెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా! అయితే ఇది మాకు సరిపోలేదు. అందుకని దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. సాల్ట్ అయితే తొందరగా కరిగిపోయిద్ది కదా! అందుకని సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనమాట. ఇది కూడా ముక్కలకు కలిసేలాగా మొత్తం తిప్పుకొని అలాగే మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి ఈ పచ్చడిలో బాగా తిప్పి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఈ పచ్చడి అంతటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే అండి. అంతే ఎంతో సింపుల్‌గా అయిపోయే నిమ్మకాయ పచ్చడి, పుల్ల పుల్లగా ఉండే నిమ్మకాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.